సభకు నమస్కారం. పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఎన్వి రమణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఉదవరపు గారు, ఈ సభని ఇంత అద్భుతంగా నిత్యంగా 23 ఏళ్ల నుంచి నడిపిస్తున్న శ్రీ వాసవ గారు, రాంపట్ల గారు, సభకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈ కళాపీఠంలో చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి జరుగుతున్న ఈ పురస్కార సభకి నన్ను పిలవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే విశాఖపట్నంలో సభ రావడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇది మా నేటివ్ ప్లేస్, సో ఇక్కడే పుట్టాను. సో ఆయన రమ్మని పిలవగానే నా భాష, తెలుగు భాష, మన భారతీయత, ఇతిహాస సంప్రదాయాలు నన్ను సదా వెన్నంటి నడిపిస్తూనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో కాస్తో కూస్తో విజయాలు సాధించాను అనుకుంటే ఆ విజయాలన్నిటికీ నేను నేర్చుకున్న ఇతిహాసాలే నాకు అనుకరించాయని నేను ఖచ్చితంగా చెప్పాను. పూర్వం ఈ ఉభయ కుటుంబాలు, సామూహిక కుటుంబాలు ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మన పిల్లలకి పెద్దవాళ్ళు ఉండేవారు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, బాబాయిలు. వాళ్ళు చిన్న చిన్న విషయాలు చెప్పడం, భాషలు నేర్పడం, పదాలు నేర్పడం, తర్వాత భారత రామాయణ కథల్లో పాత్రలు, వాటి విషయాలు నేర్పడం, ఇవన్నీ జరిగేవి. అయితే ఈ రోజు మనకి ఇప్పుడు లేవు. అలాగే చిన్నప్పుడు మనం చదువుకునే చందమామలు, బాలమిత్రులు, అందులో నేర్చుకున్న కాస్తో కూస్తో భారత రామాయణ కథలు, అవి కూడా ఇప్పుడు మీకు దొరకట్లేదు. సో యువతే కాకుండా పెద్దలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మొబైల్ ఫోన్లోనూ, ఇంటర్నెట్లోనూ, వెబ్, సోషల్ మీడియాలో సమయం గడిపిస్తాం. సరే, ఏదో చెయ్యాలి, కానీ మనం ఏదో చెయ్యాలి, ఏం చేయగలం అనిపించి నా టెక్నాలజీ బిజినెస్ ని పక్కన పెట్టి తెలుగు కోసం ఈ భారత రామాయణాలు, ఇతిహాసాలు పిల్లలకి వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళకి తెచ్చే పరికరాలతో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాతోటి ఉద్యమించిందే మా లిపి సంస్థ. ఒక అద్భుతమైన మహాభారతంతో మొదలెట్టాం. ఫస్ట్ తెలుగు పదాలతో మొదలెట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద అనూహ్యమైన రీతిలో మార్పులు జరుగుతున్నాయి. అదే టెక్నాలజీని, అదే కృత్రిమ మీదని మన తెలుగుకి, మన భారత రామాయణాలు నేర్పడానికి వాడితే బాగుంటుందన్న దృక్పథంతో దీనికి ముందుకు వచ్చాం. సుమారు ఒక 400 క్యారెక్టర్ పాత్రలను తీసుకుని మహాభారతంలో వాటికి 4 ఏళ్ల నుంచి నెట్వర్క్ క్రాఫ్ట్ అంటారు, ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. అంటే ప్రతి పాత్రకి వాటి ఔచిత్యాలు ఏంటి, పాత్రలు ఏంటి, వాటి కథలు ఏంటి, వాటి అన్నింటినీ కలుపుకుంటూ వెనకాతలో ఒక డేటాబేస్ తయారు చేసి దాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణుడి ఈ లిపి మహాభారతం. సో అయితే పిల్లలు నేను పిల్లలు అంటున్నాను. మేము చేసిన రీసెర్చ్ లో మాకు తెలిసింది ఏంటంటే ఈ లోకం పిల్లల్లో లేదండి, పెద్దల్లో, బహుశా అందరిలో కూడా ఉంది. ఇక్కడ చాలా మంది, మా రీసెర్చ్ ప్రకారం 95%, 197 మంది ఈ తెలుగు వాళ్ళకి మహాభారతం 18 పర్వాలు తెలియదు. ఓకే, ఇళ్లలో చాలా మంది ఇళ్లలో భారతం, రామాయణ పుస్తకాలు ఉంటాయి, కానీ ఎవరు చదవరు. ఓకే, అయితే మన అదృష్టం బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు, మిగతా ప్రవచనకర్తలు గత 25 ఏళ్ళుగా ఒక పెను మార్పులు తీసుకొస్తున్నారు. అది చాలా అదృష్టం. సో వారి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది మేము కూడా టెక్నాలజీని ఉపయోగించి ఇది తయారు చేసాం. ఇప్పుడు చాలా మంది మాకు భారతం అంటే ఇష్టం, రామాయణం అంటే ఇష్టం, కానీ మీరు చదవడం చాలా కష్టం అంటున్నారు. సో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చాలా సులభమైన భాషలో కంప్లీట్ ఒక దృశ్య కావ్యంగా విజువల్స్ తోటి, వీడియోల తోటి, ఒక ఆటలతోటి, అంటే మహాభారతం నేర్చుకోవడం అంటే మా లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనేది యాప్. అందులో సరళంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఒక ఆటలతో ఉరికే పాఠాల్లో కాకుండా ఒక ఆటలు ఆడుతున్నట్టుగా ఆటల్లోంచి భారతం, తర్వాత మీ అందరూ ఆశిస్తూ రామాయణం కూడా త్వరగా వస్తుంది. ప్రస్తుతానికి భారతం పూర్తి చేస్తాం. తెలుగులో ఆటలు కూడా ఉంటాయి. మనకి ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ బీ అలాంటి ఆటలు జరిగే ఉంటారు. ప్రపంచం అంతా మిలియన్స్, లక్షల మంది తెచ్చి ఆడుతూ ఉంటారు. నా అంచనా ప్రకారం 20 లక్షల మంది ప్రతిరోజు ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్ బీ ఆడుతున్నారు.
అదే సంఖ్యని మన తెలుగు పదాల్లో ఎంతమంది ఆడుతున్నారు అని చూస్తే అది బహుశా మా లిపిలో 3000 మంది ఆడుతున్నారు, అంతకు మించి. ఓకే, సో దానికి మేము అది కూడా ఆటలు కూడా మేము పెట్టాం. గేమ్స్ దాంట్లో తెలుగే కాదు, మాతృభాష ఏ మాతృభాష అవ్వచ్చు, హిందీ, తమిళ, కన్నడ, ఏ భారతీయ భాషలో అయినా రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు చదవడం, ఆటవాడుతూ నేర్చుకోవడం ఇవన్నీ చేయడం చేశాం. సో ఇవి చేస్తూ మా లక్ష్యం ఏంటంటే చివరిగా కొన్ని కోట్ల మందికి మన భారతీయత, మన ఇతిహాసాలు నేర్పాలి, యువతకి ముఖ్యంగా నేర్పాలి. ఆధునిక మాధ్యమాలతో, డిజిటల్ టెక్నాలజీతో, మొబైల్ ఫోన్ల మీద వాళ్ళ సమయాన్ని రోజుకు 10 నిమిషాలు, మేము ఎక్కువ సమయం అడగట్లేదు, రోజుకు 10 నిమిషాలు మా లిపి యాప్లో, లిపి ఎపిక్స్ యాప్లో వాళ్ళ సమయం వెచ్చిస్తే 4 నెలల్లో మహాభారతం నాకు వచ్చు, నేను చదివాను అని చెప్పాలి. ఇది ప్రామాణికత చేసాం. కొంతమంది పండితులను పెట్టుకుని వాళ్ళ ద్వారా నేను అనలైజ్ చేసి ఎక్కడ తప్పులు లేకుండా వ్యాస భారతానికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా వస్తూ మేము చేస్తూ వచ్చాం. మేము కోట్ల మందికి ఈ భారతాన్ని, మన తెలుగు భాషని ఆటల ద్వారా డిజిటల్ మొబైల్ ప్లాట్ఫామ్ లో ఉపకరణాలతో ఇద్దామనేది మా లక్ష్యం. ఇంకా మేము ఆ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాం. సభలో ఉన్న పెద్దలకి, ఉన్న ఇక్కడ ఆశీర్వాదం వచ్చిన వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది చాలా బాగుంది, సాగర్ గారు చాలా బాగా చెప్పారు, నాకు చాలా అలవాటు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, మనం ఏదో డౌన్లోడ్ చేసుకుందాం అని వెళ్తారు, అది ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఫోన్లో. మీ ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు, మొబైల్ ఐఫోన్ అవ్వచ్చు. అయితే 2 రోజుల్లో కట్టేస్తారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళలో చూస్తుంది ఏంటంటే, ప్రతిరోజు 10 నిమిషాలు 4 నెలలు మీరు ఉండండి, భారతం నేను చదివానని గొప్పగా చెప్పుకోండి. ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఎన్నోసార్లు భారతం చదివినా కూడా నేను మా లిపి యాప్లో నిత్యం రోజు మళ్ళీ వింటాను. వింటే భారతం వినాలని ఉడికే చెప్పలేదు, ఎంత విన్నా అది తరగని సంపాదన. సో ఆ ఆనందాన్ని మీరు అందరూ పొందుతారని మీ ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తామని సెలవు.